గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నవ్ ఇట్స్ డే 2. సో ఇప్పుడు టైము 4:30 అవుతుంది. దిండిగల్ నుండి మున్నార్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుండి చెప్పిన 4 hours పడుతుంది జర్నీ. లెట్స్ సీ ఇన్ మున్నార్. సక్సెస్ఫుల్గా డే 1 హైదరాబాద్ టు దిండిగల్ అయిపోయింది. సో మీరు డే 1 గురించి మీరు తెలుసుకోకపోతే దీని ముందున్న వీడియో తప్పకుండా చూడండి. సో మీకు ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ మేమైతే మున్నార్కి స్టార్ట్ అయ్యాము. సో మీరు చూస్తే ఆ రోడ్డు కూడా చాలా బాగుంది. మీరు చుట్టుపక్కల చూస్తే ఎర్లీ మార్నింగ్ కదా, ఎక్కడ చూడు మంచిగా మంచుతో కప్పి ఆ వ్యూ అసలు కళ్ళారా చూస్తే ఇంకా బాగుంటుంది. ఈ కెమెరాలో ఇంత బాగుంటే ఇంకా మీరు కళ్ళారా చూస్తే ఇంకెంత బాగుంటుందో అర్థం చేసుకోండి. నాకు భయం అవుతుందిరా. సరే లిప్ సింక్ ఉంటుంది, వాయిస్ రాదు. అది నీకు సీరియసా? డైలాగ్ చెప్పు చాలు. నువ్వు లిప్ సింక్ చాలు. ఇప్పుడు ఆడేలాగా అది స్టార్ట్ చేయి. కాదు, ఇది లోడ్ అవుతుంది. లోడ్ అవుతుందా? అలా కార్లో రీల్స్ చేసుకుంటూ చిన్నగా అలా మున్నార్ అయితే రీచ్ అయ్యాం. సో మీరు రీచ్ అయిన వెంటనే చూడండి కాఫీ ప్లాంటేషన్ ఎంత బాగుందో. ఏదో కాఫీ ప్లాంటేషన్ రోడ్స్ బాగున్నాయి కదా అని ఏదో రీల్ ట్రై చేద్దామని చేశాను ఫ్రెండ్స్. అంతే, ఏం లేదు అక్కడ. సో అక్కడ మనకి ఆ రూట్లోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే మున్నార్ రూట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు చుట్టుపక్కల ఎటు చూసినా మీకు కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది. సో మేము అలా చిన్నగా వెళ్తున్నాం. ఇక్కడైతే అంత ఇటు చూసినా అటు చూసినా ఎటు చూసినా కొండలే ఉంటాయి. ప్లస్ మంచి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. ఇంక ఎర్లీ మార్నింగ్ ఇలాంటి సింగిల్ రోడ్లో ఇటుపక్క చెట్లు ఉన్న రోడ్లో ట్రావెలింగ్ చేస్తే, దట్టు ఓన్ వెహికల్లో, అదిరిపోద్ది. సో మీరు మాత్రం ట్రిప్కి వస్తే పక్కా కార్లోనే రండి, లేకపోతే బైక్ల మీద రండి. అంతే, ఇంతకంటే నేను ఎక్కువేం చెప్పలేను. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఏ చట్నీ హై, ఏ చట్నీ నయ్యి హై, వాటర్ హై. డైరెక్ట్గా మున్నార్ మెయిన్ సిటీకి అయితే వచ్చేసాం. సో మెయిన్ సిటీకి వచ్చేసి టిఫిన్ చేసాం. టిఫిన్ అంతంత మాత్రాన ఉంది. సో మీకు కూడా తెలుసు కదా, మన హైదరాబాద్లో ఉన్నట్టయితే ఫర్ షూర్ ఉండదు. దాని తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ చూసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లేక్ ఉంది. లేక్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ బోటింగ్ ఉంటుంది. మేము బోటింగ్ చేసాం. బోటింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ బోటింగ్ అయితే చాలా బాగుంటుంది. పర్ పర్సన్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 20 రూపీస్ ఎంట్రీ. ఇది
మట్టు పెట్టి డ్యామ్. వ్యూ బాగుంది. అక్కడ కయాకింగ్ ఉంటే చేయొచ్చు. సన్మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్. సన్మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్కి వచ్చేసాము. ఇక్కడైతే మీరు ఛార్జెస్ చూసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి ఇంత ప్రైజింగ్ ఉంటుంది. యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చేసరికి మాకు ఈవినింగ్ అయిపోయిందన్నమాట. సో ఈవినింగ్ అయింది, ప్లస్ ఇక్కడ కాస్ట్ చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది, ప్లస్ చాలా టైం పడుతుంది వెయిటింగ్ చేయడానికి. బట్ ఇక్కడైతే టైం స్పెండ్ చేయొచ్చు ఈజీగా. మీరు ఇక్కడ చూసుకుంటే వ్యూ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ కదా, సన్సెట్ టైము చూసుకోండి, అద్దరిపోద్ది. ఫోటోషూట్కి అయితే పక్కా అబ్బాయి ఇక్కడ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సో కొంచెం నైట్ అయింది, మేము రిటర్న్ అయ్యాం. మనకి తెలుసు కదా ఘాట్ రోడ్ అంటే ఎలా ఉంటుందో. ప్లస్ మేము వెళ్ళిన సీజన్ ఏంటి, న్యూ ఇయర్ టైంలో వెళ్ళినాం. పీక్ సీజన్, ఫుల్ రష్ ఉంటుంది, స్లోగా పోవాలి. మీకు ఇంకా ముందు ముందు చూడండి ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఎంత టైం అంటే అంత టైం పట్టింది అబ్బా. మాకు జర్నీలోనే రూమ్కి రీచ్ అవ్వడానికి జస్ట్ 7 కిలోమీటర్స్ అనుకుంటా, 4 to 7 అరౌండ్ 3 to 4 hours పట్టింది. అంటే అర్థం చేసుకోండి ఎంతలా ఉంటుందో ట్రాఫిక్. బట్ మీరు వెళ్తుంటే ఈ నైట్ వ్యూ ఉంటుంది చూసారా, చూడండి ఎంత బాగుంటుందో. దాన్ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ వ్యూని చూస్తూ ఉంటే మీకు కొంచెం టైం అనేది ఏర్పడదు. సో మేము ఎలా ప్లాన్ చేసామంటే, యాక్చువల్లీ దిండిగల్ నుండి డైరెక్ట్ రూమ్కి వెళ్ళకుండా ఫస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి రూమ్కి వెళ్తున్నాం. ముందే రూమ్కి వెళ్ళి ప్లేసెస్ కవర్ చేసామనుకోండి, రూమ్కి పోతే మనకు తెలుసు ఆ బెడ్ కనబడుతుంది, మంచిగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అందుకోసమని మిగతా ప్లేసెస్ కవర్ చేసి చిన్నగా నైట్ రూమ్కి వెళ్తున్నాం. మేము మున్నార్ సెంటర్లోనే రూమ్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో, అంటే ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే. సో ఎస్ఎన్ హోమ్ స్టే అని బుక్ చేసుకున్నాం. కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా రెఫర్ చేసుకోవచ్చు దాన్ని. రూమ్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎండ్లో మీకు రూమ్ ఎలా ఉంటుందని చూపిస్తాను, చూడండి తప్పకుండా. మా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఏ రోజు ఎక్కడ ఉండాలి, ఏ ప్లేసెస్ తిరగాలి అనేది మేము ముందే ఒక మ్యాప్ వేసుకొని పెట్టుకున్నాం. సో దాన్ని తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాం, దానికి తగ్గట్టే వెళ్తున్నాం. అందుకే మేము రూమ్స్ కూడా ముందే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే హాలిడే కదా, పీక్ సీజన్ ఉంటుంది, చాలా రష్ ఉంటుంది, రూమ్స్ దొరకకపోవచ్చు అని ముందే బుక్ చేసుకున్నాం. ఆ మబ్బుల్ని చూసారా, డిఫరెంట్ కలర్స్తో ఎంత బాగుందో చూడడానికి. సో దాన్ని చూసుకుంటూనే మేము ఆ ట్రాఫిక్లో చిరాకు పడకుండా అలా ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోయాం రూమ్కి. ఒకవేళ మీరు మాత్రము కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తే పక్కా ప్లాన్ చేసుకోండి. మంచిగా మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఓన్ వెహికల్లో వెళ్ళండి. అండ్ ఒకవేళ మీరు వెళ్ళుంటే, ఒకవేళ నా వీడియో కనుక హెల్ప్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ కేరళకి వెళ్ళుంటే, స్టిల్ ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. కేరళ విజిట్ ఎంత బాగుంది అనేది. ట్రాఫిక్ ఉంది, చాలా పీక్ సీజన్, చాలా టైం పట్టింది అని చెప్పాను కదా, చూడండి వీడియో. యాక్చువల్లీ అక్కడెక్కడో కొన్ని కిలోమీటర్స్ వరకు ఆగిపోయిందన్నమాట. బట్ మేము ఏదో పోజులు కొట్టుకుంటూ దాన్ని ఏమంటారు ఓవర్టేక్ చేసి ఆ పక్కన ఉన్న గ్యాప్లో వెళ్దామని చూస్తున్నాం, ఆల్రెడీ ట్రై చేస్తున్నాం. బట్ ట్విస్ట్ ఏంటో చూడండి, మధ్యలో మాకు ఆపోజిట్లో కొందరు వస్తారు. సో అప్పుడు కొంచెం అసలు దీన్ని ఏమంటారంటే, లెఫ్ట్ సైడ్కి పోవడానికి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ప్లేస్ ఇవ్వరు, రైట్ సైడా దారి దొరకదు. అలా కొన్ని తిప్పలు పడ్డాం. ఇవి వాష్రూమ్ కూడా బాగున్నాయి. అబౌట్ ఎక్స్ట్రా బెడ్, మనకి బాల్కనీ కూడా ఉంది.
రూమ్ ఈజ్ గుడ్.